నమస్తే సార్. నిన్న బెయిల్ పైన రిలీజ్ అయినటువంటి అంబటి రాంబాబు బయటకు వచ్చిన వెంటనే రప్పా నరుకుతాం, చంద్రబాబు లోకేష్ మీరు నన్ను ఏం పీకలేరని చెప్పి మాట్లాడుతున్నారు. మీరు జగన్మోహన్ రెడ్డి కోసం అరగుండుతోటి రాష్ట్రం అంతా పర్యటన చేసినటువంటి వీరాభిమాని. 2029లో కనుక జగన్మోహన్ రెడ్డి గారు మరలా అధికారం వస్తే రాష్ట్రం ఎలా ఉండబోతుంది? అంబటి రాంబాబు వ్యాఖ్యల వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఏమని మీరు అనుకుంటున్నారు? వైసీపీ వాళ్ళకి ఇక్కడ భారత రాజ్యాంగం రెండు రకాలుగా మనం చూడొచ్చు. ఒకటి ప్రజాస్వామ్య హితంగా, సభ్య సమాజం హర్షించే విధంగా అవి ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వాళ్ళు ఒక రాజ్యాంగం. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఒక రాజ్యాంగం రచించుకున్నారు. వాళ్ళ రాజ్యాంగంలో బూతులు మాట్లాడటం కానీ, మరి ఎదుటివారి యొక్క భార్యల శీలాలని కించపరచడం కానివ్వండి, అమ్మనా బూతులు మాట్లాడటం కానివ్వండి, అలాగా మాట్లాడినటువంటి వాళ్ళకే ఆ పార్టీలో స్థానం ఉంది. వాళ్ళు కొత్త రాజ్యాంగం రాసుకున్నారు, కొత్త రాజ్యాంగాన్ని అమలుపరుస్తున్నారు. ఇవాళ నేటి యువతను కూడా నిర్వీర్యం చేసే విధంగా 5 ఏళ్ల కాలంలో గంజాయి సాగుని విస్తృతంగా పెంచి పోషించి గంజాయికి బానిసలం చేసే యువతని వాళ్ళ మీటింగులకి వాటికి తిప్పుకునే వాళ్ళు ఇంతకంటే ఏం మాట్లాడతారు? మన రాక్షస రాజ్యాంగం వేరు, దేవతల రాజ్యాంగం వేరు. మన రాజ్యాంగం స్త్రీలను గౌరవించడం, సవ్యంగా మాట్లాడటం, ఎటువంటి బూతు పదాలు లేకుండా మనం సంఘం మెచ్చే విధంగా ప్రజాస్వామ్యయుతంగా మాట్లాడటం మన కూటమి ప్రభుత్వం యొక్క విధానం. మరి వాళ్ళ రాజ్యాంగం వేరుగా ఉంది. కార్లు పగలగొట్టడం, నిండు అసెంబ్లీలో వీళ్ళని ఎందుకు గెలుచుకున్నాం, వీళ్ళని ఎందుకు గెలిపించాం? ప్రజల కోసం చట్టాలు చేయాల్సినటువంటి వీళ్ళు అక్కడ వ్యక్తిగత కక్షలు, ఎదుటి పార్టీ వాళ్ళని హింసించే విధంగా, ఆఖరికి ఒక ముఖ్యమంత్రి భార్యను కూడా నిందించడం, అసభ్య పదజాలంతో దూషించడం, ఆవిడ కన్నబిడ్డను కూడా ఆ బిడ్డకు కూడా వేరే వాళ్ళ పోలికలు వచ్చినాయని చెప్పడం. ఈ సందర్భంగా నేను వైసీపీ వాళ్ళకు ఒకటే చెబుతున్నా, ఒరే బాబు, మీరు కన్న బిడ్డలకి మీ పోలికలు ఉన్నాయా అని ప్రశ్నిస్తున్నాను. ఈ సందర్భంగా చెప్తున్నా. ఆడవాళ్ళ యొక్క శీలాన్ని కానీ, ఆడవాళ్ళ ఔన్నత్యాన్ని కానీ, ఆడవాళ్ళ యొక్క మానాన్ని కానీ మీరు ఎగతాళి చేస్తే అది మీ ఇంటికి వస్తుంది. మీరు ఇలా పొడవాలనుకుంటే మీకన్నే పోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికైనా మీ రాజ్యాంగాన్ని మూసుకొని ఈ యొక్క సభ్య సమాజం హర్షించే విధంగా మాట్లాడాలి. మరి వాళ్ళ రిమాండ్లో ఉండి కూడా తగ్గేదేలే ఏమిటిది? ఏమిటి ఈ యొక్క వాళ్ళ హావభావాలు ఏమిటి, వాళ్ళ మాటలు ఏమిటి? ఈ యొక్క సమాజం చూసి, ఈ యొక్క రాష్ట్రం చూసి 151 సీట్లు మిమ్మల్ని 11 సీట్లకు పడేసినా మీకు ఇంకా సిగ్గురాలా? మరి జగన్మోహన్ రెడ్డి గారు 11 మందితో నిన్నైతే అసెంబ్లీకి వచ్చాడు. కనీసం 11 నిమిషాలు కూడా ఉండకుండా వాకౌట్ చేసి బయటకు వెళ్ళిపోయాడు. మరి అసలు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదని చెప్పేటటువంటి వ్యక్తి మరి రాజ్యాంగాన్ని గౌరవించి కానీ, సభా సాంప్రదాయాలు గౌరవించి కానీ ఉండకపోవడాన్ని మీరు ఎలా చూస్తారు? ఇందాకే చెప్పే కదండి, వాళ్ళ రాజ్యాంగం వేరుగా రాసుకున్నారు. వాళ్ళు ప్రజల కోసం రాలా, ప్రజా సమస్యల మీద మాట్లాడటానికి కాదు. వాళ్ళు ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న సంపదలు దోచుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళు. ఎందుకంటే ప్రజాస్వామ్యంగా ఎన్నికల్లో గెలవాలి. ఏదో 4 మాయమాటలు చెప్పి గెలిచి అధికారాన్ని చేజిక్కించుకొని వాళ్ళు ఈ యొక్క రాష్ట్ర సంపదను కొల్లగొట్టడానికి వచ్చిన వాళ్ళు మాత్రమే. ప్రజా సమస్యలు పరిష్కరించడం, అసెంబ్లీ 11 మంది వస్తే ఏమైంది? ఆనాడు ఆ కమ్యూనిస్ట్ వాళ్ళు కానివ్వండి, బీజేపీలో వెంకయ్యనాయుడు కానివ్వండి, ఒక్కడే 294 సీట్లలో ఒక్క వెంకయ్యనాయుడు గారే మాట్లాడేవారు, సభనే అల్లాడిచ్చేవారు. ప్రజా సమస్యల మీద ఆయన గళమెత్తేవారు. ఆయనకి గౌరవించి, ఆయన నిజాయితీని గౌరవించి రాష్ట్ర ప్రభుత్వాలు ఆయన అడిగినవన్నీ ప్రజలకు మేలు చేసేవాళ్ళు. అది నిజమైనటువంటి ఒక శాసనసభ్యుడు చేసిన బాధ్యతలు. ఇవాళ వాళ్ళకి అటువంటి బాధ్యతలు ఏమి లేవు. ఈ రోజున వైసీపీ వాళ్ళని అసలు ఎమ్మెల్యేలు, శాసనసభ్యులను కూడా పిలవటం కూడా సరైన విధానం కాదు. నిన్ను ప్రజలు గెలిపించారు. ఒకళ్ళు గెలిచారా, 2 గెలిచారా, 4 గెలిచారా అనేది పక్కన పెట్టండి. గెలిచినోడు గెలిచాడు కదా, వాళ్ళని వచ్చి అసెంబ్లీలో మాట్లాడి, ప్రజా సమస్యల మీద మాట్లాడి, ప్రభుత్వాన్ని గడగడలాడించి, ప్రభుత్వానికి చెమటలు పట్టించి, మరి చండ్ర రాజేశ్వరరావు గారు కానివ్వండి,
మరి ఆనాడు నీలం సంజీవరెడ్డి గారు కానివ్వండి, మరి వెంకయ్యనాయుడు గారు కానివ్వండి, ఇట్లాంటి మహానుభావులందరూ కూడా ఒకళ్ళు ఇద్దరే. అసలు 294 మంది శాసనసభ్యుల్లో వాళ్ళు ఉండేది ఒకళ్ళు ఇద్దరే. కానీ ప్రజా సమస్యల మీద పోరాడారు, ప్రభుత్వంతో పోరాడారు. మరి వీళ్ళు 11 మంది ఉండి కూడా వాళ్ళు వచ్చింది ప్రజా సమస్యల కోసం కాదు. వాళ్ళ యొక్క హాజరు శాతం 60 రోజులు దాటిపోతే వాళ్ళ యొక్క శాసనసభ్యత్వాలు రద్దవుతాయి. వాళ్ళకు వచ్చే రూపాయి డబ్బులు జీతాలు అవన్నీ రావు. ఆర్డీ సాధించుకోవడం కోసం వచ్చిన వాళ్ళు తప్ప నిజంగా ప్రజల కోసమే, నిజంగా ప్రజాహితం కోరి ప్రజా సమస్యల మీద మాట్లాడాలనుకుంటే 11 మంది కూడా అవసరం లేదండి, ఒక్కడు చాలు. కానీ వాళ్ళకి ఆ యొక్క విలువలు లేవు. ఏదో రావాలి, ఏదో గొడవ చేయాలి, ఏదో విధంగా అలడిని సృష్టించాలి. అసలు అసెంబ్లీలో వాళ్ళు ఏం మాట్లాడగలరు? అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడే సబ్జెక్టే లేదండి. ఇవాళ ప్రభుత్వం చెప్పిన విధంగా అన్ని పనులు చేస్తుంది. ప్రజలు ఇవాళ సుఖశాంతులతో బతుకుతున్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మరి చంద్రబాబు గారి కళ స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం అడుగులేసింది. P4 పెట్టింది, అనేకమైన పథకాలు పెట్టింది, సూపర్ 6 విజయవంతమైనవి. అన్ని విధాలు వాళ్ళ నోటి వెంట ఏమైతే వచ్చినాయో, వాళ్ళు ఏమైతే హామీ ఇచ్చారో ఈ కూటమి ప్రభుత్వం అవన్నీ చేస్తుంది. కాబట్టి వీళ్ళు అసెంబ్లీలో ఇంకేం మాట్లాడగలరు? వాళ్ళకి సబ్జెక్ట్ లేదు, నోరు రాదు వాళ్ళకి. కాబట్టి ఏదో అల్లరి చేయాలి, ఏదో సృష్టించాలి, ఆ విధంగా బయటికి వెళ్ళాలి. అదే జరిగిందండి నిన్న అసెంబ్లీలో. మరి జగన్మోహన్ రెడ్డి గారు మేము అధికారంలోకి వస్తే రప్ప అని చెప్పి ఇప్పటి నుంచి కూడా మాట్లాడుతున్నారు. మరి 2029లో జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? మళ్ళీ దుష్టుడు రావణాసురుడు చచ్చిపోయాడు, హిరణ్యాక్షుడు చచ్చిపోయాడు, హిరణ్యకశిపుడు చచ్చిపోయాడు, చంపబడ్డారు వీళ్ళంతా. ఆనాడు దేవతల చేత, దేవుళ్ళ చేత ఇటువంటి దుర్మార్గులు చంపబడితే, ఈ రోజుల్లో ప్రజాస్వామ్యం కాబట్టి ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలే ఇటువంటి దుర్మార్గుల్ని చంపే విధానం ఉంది. అదేవిధంగా 2024లో ఈ యొక్క వైసీపీ యొక్క కూకటి వేళ దాదాపుగా కూకటి వేళతో పెగిలించేశారు. వీళ్ళని పెగిలించేసేసి అప్పుడు అమెరికా బిన్ లాడెన్ని శవాన్ని కూడా దొరకనీయకుండా ఏం చేశారు? సముద్రంలో ఇసిరేశారు. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ జగన్మోహన్ రెడ్డిని 10,000 సముద్రంలోనే 10,000 కిలోమీటర్ల లోతులో తవ్వి పాతేశారు. కాబట్టి ఇతను లేచి వచ్చేది లేదు. మళ్ళీ ఈ జన్మలో అతను గెలిచేది లేదు. మేము చేసిన మాట నిజమే. 2014-19లో చంద్రబాబు గారు వ్యక్తిగతంగా నాకు చాలా గౌరవం ఇచ్చారు. మంత్రులు కూడా మాట్లాడిన సభలో తొలి ధర్మ పోరాట దీక్షలో 10 నిమిషాలు మాట్లాడే అవకాశం ఇచ్చారు. అట్లాగే అదే 2018లో మహానాడులో కూడా మా శాసనసభ్యుడు కూడా మాట్లాడలేని ఆ సభలో నాకు అవకాశం ఇచ్చారు. నన్ను పక్కన కూర్చోబెట్టుకున్నారు. అంతటి గౌరవం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారిని కాదనుకొని, ఎందుకంటే నేను నా వ్యక్తిగతంగా నా యొక్క స్వార్థం కోసం కానీ, పదవుల కోసం కానీ, డబ్బుల కోసం కానీ నేను పనిచేయను. నేను ఒక అవిటివాడిగా ఈ అవిటి వాళ్ళ హక్కులు 2016 చట్టం అమలు, ఈ యొక్క సమస్యల పరిష్కారం కోసం మరి యువకుడు, మరి రాజశేఖర్ బిడ్డ, మరి వాళ్ళు అన్నీ చేస్తానన్నాడు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఏమని మాట ఇచ్చారంటే, నేను ఇచ్చిన రిప్రజెంటేషన్ మొత్తం చదివి ఈ రాష్ట్రంలో ఏ ఒక్క దివ్యాంగుడు కన్నీరు పెట్టుకోకుండా చూసుకుంటానని చెప్పాడు. అలా చెప్పిన ఈ దుర్మార్గుడు 5 సంవత్సరాల కాలంలో నేనంత కష్టపడ్డా కూడా 9 జిల్లాల్లో 15 నెలల పాటు అతను విజయానికి పనిచేశా. ఒక పిచ్చి అవతారంలో అతనికి పనిచేశా. చంద్రబాబు గారు ఓడిపోవాలని పనిచేశా. దానికి కారణం యువకుడు. ఇతని ద్వారా మాకు ఉన్న సమస్యల పరిష్కారం చేసుకుందాం. అతను చెప్పిన గొప్ప సినిమా డైలాగు మమ్మల్ని ఆకర్షించింది. ఆ విధంగా చేస్తే 5 సంవత్సరాల కాలంలో ఒక్క నిమిషం కూడా అతను అపాయింట్మెంట్ ఇవ్వాల. ఎన్నో లెటర్లు రాసాం, ఎన్నో ఈమెయిల్కి పంపించాం. ఏ రోజున కూడా మాకు అవకాశం ఇవ్వాల. ఇది దోపిడీ ప్రభుత్వం. ప్రజల కోసం, కష్టపడ్డ వాళ్ళ కోసం, కార్యకర్తల కోసం పనిచేసే ప్రభుత్వం కాదు. మేము 2019లో తప్పు చేశామని ఈ సందర్భంగా కూడా చంద్రబాబు గారిని క్షమించమని ఈ సందర్భంగా కూడా నేను కోరుతున్నాను.